హే గాయ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము డామినోస్కి అయితే వచ్చేసాము. మేము అంటున్నా అంటే ఎవరితో వచ్చేసాను అని చెప్పేసి అనుకోకండి, నేను మమ్మీ ఇద్దరం కలిసి వచ్చామన్నమాట. గాయ్స్ దిస్ ఇస్ ద అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్. నేను ఇలా మమ్మీ బయటికి వెళ్దాం అని చెప్పాం కానీ మమ్మీ తొందర నాతో వచ్చేసింది. ఇంకా ఈ రోజు మేము నైట్ అందరం కలిసి రిసెప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే నేను ఇక్కడ సడన్గా తీసుకొచ్చేసాను అనమాట. ఏ టైం నేనైతే 3:00, 4:00 ఆ టైంలో డొమినోస్కి వెళ్తా. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి మమ్మీతో తీసుకొని వచ్చాను. కాకపోతే ఇంకా మమ్మీ వచ్చినందుకు ఇంకా 20 to 25 మినిట్స్ వరకు మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా నా ఫేవరెట్ ఏంటి అంటే పన్నీర్ మక్కాని ఇంకా చీజ్ కార్న్ ఉంటుంది కదా, అది కూడా నా ఫేవరెట్ పిజ్జా అనమాట. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మమ్మీ అయితే సీరియస్‌లో నన్ను తిట్టుకుంటది. ఎందుకంటే ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను తీసుకొచ్చిన. ఇంకా మమ్మీ రెడీ అవ్వాలి. నేను కూడా రెడీ అవ్వాలి చెప్పాలి అంటే. ఇంకా మనకు బయటకి వెళ్ళే టెన్షన్ అనేది ఎక్కువ ఉంటది. అట్లాంటప్పుడు మనకి ఆకలి అనేది కొంచెం ఎక్కువ అవుతదనమాట. అప్పుడు టైం ఉండదు ఇంట్లో చేయడానికి కూడా మమ్మీకి. ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది గాయ్స్. మంచి స్కిన్ కేర్ అయితే మెయింటైన్ చేయండి. వాటర్ బాగా తాగండి. అండ్ సన్ స్క్రీన్ ఈస్ మస్ట్. ఓకే, సన్ స్క్రీన్ డెఫినెట్గా అప్లై చేయండి మీరు. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూడా డే టైంలో కాకుండా నైట్ టైంలో వెళ్ళడానికి మీరు కూడా ప్రిఫర్ చేయండి. సో దట్ మంచిగా ఉంటుంది కదా. ఇంకా ఈ ఫిబ్రవరి మంత్ అయితే నాకు రాకింగ్ టైప్ అనిపించింది. అంత హ్యాపీనెస్ ఇచ్చింది నాకు డే 1 నుంచి. నేను డిఫరెంట్ ఫుడ్స్ అయితే ట్రై చేశాను. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా చాలా చాలా మంచిగా టైం స్పెండ్ చేశాను నేను. ఇంకొకటి ఏంటి అంటే నేను ఎవ్రీడే వీడియోస్ చేస్తుంటాం కదా, మనం వీడియోస్ చేస్తుంటాం అని చెప్పేసి అది చేయట్లేననే టెన్షన్ ఉంటుంది కదా, అదే ఎక్కువ అయిపోతుంది నాకు. అండ్ ఈ ఫిబ్రవరి నాతో పాటు మీకు కూడా హ్యాపీనెస్ ఇచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ న్యూ ఇయర్‌లో జాన్ 1 నుంచి ఇయర్ చేంజ్ అవుతాయి. నాకు మాత్రం ఫిబ్రవరి 1 నుంచి నాకు ఇది న్యూ ఇయర్ చేంజ్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఇంకా జాన్వరిలో ఉన్నంత ఫీలింగే వస్తుంది. ఈరోజు ఇంకా 27థ్ ఫెబ్ 27థ్. ఆల్మోస్ట్ ఫిబ్రవరి కూడా అయిపోవచ్చింది. ఇంకా నేను నా ఫుడ్ పైన నేను కాన్సంట్రేట్ చేస్తున్నా. అక్కడ ఎవరిని చూడట్లే. ఆ వీడియోలో చూసేసరికి అక్కడ నా పక్కన ఎవరో ఉన్నారని చెప్పేసి చూస్తున్నాను. అయితే వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు అసలు చెప్పాలంటే. ఇటు సైడ్ కూడా చూస్తలేరు. ఇంకా నాకు ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు అప్పుడు అర్థమైందనమాట. అక్కడ ఒక ఆయన వచ్చిండు కదా, ఒక అతను. ఆయన వచ్చి చూసిన తర్వాత ఆయన చెప్తున్నాడు అనమాట, నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇంకా నేను ఒక్కసారి కెమెరా ఆన్ చేస్తే నా పక్కన ఏం జరుగుతుందో నేనే మర్చిపోతాను. ఆ తర్వాత వీడియో చూస్తే మాత్రం అర్థమైంది నాకు. ఇక నాకు అప్పుడే ఏం గుర్తొచ్చిందంటే లైఫ్లో మనం ఏం చేస్తున్నామా అని చెప్పేసి మననే చూడడానికే వస్తారా అందరు చెప్పు. వాళ్ళు పిజ్జా తినడానికి వచ్చారు, అంతేగాని నేను వీడియో చేస్తున్నా అని చెప్పేసి రాలేరు కదా చెప్పండి. ఎవరి లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో దట్ యూ డోంట్ వరీ. ఓకే, ఇంట్రోవర్ట్స్కి కొంచెం కష్టం అయితే తీయాలి అంటే ఇలా ఎలోన్గా వచ్చి, అందుకని చెప్పేసి మీరు జస్ట్ ఫ్రెండ్స్ తోటి అయితే వెళ్ళండి. నేనైతే ఈరోజు మమ్మీతోటి వచ్చేస్తాను కాబట్టి. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసే ఉండొచ్చు, నేను ఎలోన్గా వెళ్ళానమాట. అప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఎవ్వరు లేరు. అది కూడా ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నేను వీక్లీ 3 times అనేది వీడియోస్ అనేది తీయడానికి ట్రై చేస్తాను కదా, డెఫినెట్గా చేస్తాను కూడా. ఇంకా నేను డిసెంబర్ నుంచే చాలా హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. బట్ స్టిల్ పిజ్జా తినడం చాలా రాంగ్. బట్ వీక్లీ వన్స్ ఓకే కదా, ఏం కాదు. ఇంకా నాకు ఫ్యామిలీతో వ్లాగ్స్ కూడా చేయాలని చాలా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే మనకి టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఎవరు ఇంట్లో ఉండరు మనం ఇంట్లో ఉన్నప్పుడు. ఇంకా నేను ఎప్పుడు ఆఫ్ తీసుకుంటే ఆ రోజే నాకు సండేలా అనిపిస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చెప్తానే ఉన్నా కదా, ఏదో ఒకటి పడేస్తాను నేను వీడియో తీస్తుంటుంటేనే. సో గాయ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.